నేటి ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన అంశం పైన 40-45 రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జంజీ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం జరిగింది. అభిజిత్ దీప్కే వారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమాల ఫలితంగా 20వ తారీఖు లాఠీచార్జీ అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఏ డిమాండ్లు అయితే సిజేపీతో ఒప్పందం చేసుకున్నారో ఆ ప్రకారంగా అమలు చేయకుండా ఇవాళ ప్రధానంగా 21 మంది స్టూడెంట్స్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించినటువంటి అంశంలో. ఆ కేసులన్నీ వారికి ప్రతి ఒక్కరికి ₹1 ఇవ్వాలని చెప్పి, రెండవది ఎవరిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని చెప్పి, వారిపైన ఉన్నటువంటి కేసులు ఉపసంహరించాలని సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏమంటా ఉంది, 18 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి ఆ కేసుల నుండి వారిని మినహాయించండి. 18 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారికి నేర చరిత్ర లేకపోతే వారిని కూడా వదిలేయండి అని అంటా ఉన్నారు. కానీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏమంటా ఉన్నారు, హోంమంత్రి ఇవాళ ప్రధానంగా అమిత్ షాది బాధ్యత కాదా ఇది? ఇవాళ తీవ్రవాదులపైన ఉగ్రవాదులపైన AK-47 ఉపయోగిస్తారు. స్టూడెంట్స్ పైన ఉగ్రవాదుల పద్ధతుల్లో వాళ్ళపైన AK-47 ఉపయోగిస్తారా? అదేవిధంగా ఈ డిమాండ్స్ను దీన్ని అంతా కూడా అమలుపరచకుండా అభిజిత్ దీప్కేని వాళ్ళ తల్లిదండ్రులను కూడా భయభ్రాంతులు చేస్తామన్నారు, నీ అంతు చూస్తామంటామన్నారు దీప్కేను. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఉద్యమం సందర్భంగా అంతా తలదాచుకున్నారు, ప్రాణభయంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకున్న వాళ్ళంతా కూడా దాక్కుంటామన్నారంటే ఇప్పుడు ఎటువంటి ప్రభుత్వం ఉంది ఢిల్లీలో కేంద్రంలో అనేటువంటి దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. దీని గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇంత బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం ఇది, దేశవ్యాప్త ఉద్యమం ఇది. విద్యార్థులంతా బీహార్లో ఇతర రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా రోడ్లపైకి వస్తామన్నారు. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ హక్కులకు సంబంధించినటువంటి అంశాలపైన వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారంటే దీన్ని మీరు అంతా కూడా కళ్ళు తెరిచి చూడమని చెప్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి. ఎవరిని పెట్టారు కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా? ప్రహ్లాద్ జోషిని పెడతారా? రేపిస్టులను ఆహ్వానించినటువంటి మంత్రి ఇతను. అట్లాంటి వారిని మీరు అంతా కూడా ఇప్పుడు పెడతా ఉన్నారు ఇవాళ విద్యాశాఖ మంత్రిగా. కంగనా రనౌత్ ఏమంటా ఉన్నారు ఇవాళ జంజీ ఉద్యమాన్ని, దాంట్లో ఉన్నటువంటి నాయకులు ఏమంటా ఉన్నారు, ఆమె ఇవాళ మురికి కాలువతో పోలుస్తారా? అసలు సినీ నటిగా మన బీజేపీలో ఉన్నటువంటి కంగనా రనౌత్ మాట్లాడేటువంటి మాటలేనా? అసలు ఆమె ఏ రకంగా ఉంటా ఉందో దేశ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. అందుకనే ఇవాళ సిగ్గుతో తలదించుకునేటువంటి విధంగా ఒక మహిళా ఎంపీగా ఉండి ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా భారతదేశంలో నేషనల్ ఛానల్ ఒక్కటి కూడా చూపెట్టడం వల్ల అస్సాంలో జరిగినటువంటి వరద బీభత్సం అందరూ కొట్టుకుపోతూ ఉన్నారు. పశువులు, మనుషులు ప్రాణాలు అందరూ కూడా గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. దానిపైన స్పందించిన పాపాన పోలే ఇవాళ నరేంద్ర మోడీ కానీ అదేవిధంగా అమిత్ షా కానీ అటువైపున కూడా చూడడంలే. కొట్టుకుపోతా అంటే అంతా కూడా హాహాకారాలు. వాళ్ళందరూ కూడా ఎక్కడ పడిన వాళ్ళు ఆ రకంగానే చనిపోతూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చూస్తూ ఉంటే ఇవాళ కంటనీరు వస్తూ ఉంది. ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటే ఇవాళ నిద్రపోతుంది ప్రభుత్వం నేను అంటా ఉన్నా. అందుకే విద్యార్థుల ఉద్యమంతో ఈ ప్రభుత్వం అంతా కూడా పతనానికి అంచున ఉంది, కౌంటౌన్ స్టార్ట్ అయింది, అణిచివేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. NSA చట్టం లాంటివి తీసుకొని వస్తారా? NSA అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేటువంటి తీసుకొని వస్తారా? మతోన్మాదం ఇంకో రకమైనటువంటి పద్ధతుల్లో అవసరమైనప్పుడు మాత్రమే అట్లాంటి చట్టాలను ఉపయోగిస్తారు. విద్యార్థులపైన ఈ రకమైన చట్టాలు ఉపయోగిస్తారా? అందుకే ఈ ప్రభుత్వం తిరోగమన విధానం అవలంబిస్తూ ఉంది. కౌంటౌన్ స్టార్ట్ అయింది, దిగిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలని ఇన్సాఫ్ తరఫున డిమాండ్ చేస్తా ఉంది.